హాయ్ అందరికీ. ఒక మంచి హారర్ సీరీస్ చూడాలి, కానీ ఎగ్జిస్టింగ్ సీరీస్‌లన్నీ చాలా సీజన్స్ తోటున్నాయి. అన్ని సీజన్స్ మా వల్ల కాదనుకుంటే, ఇప్పుడు నేను రివ్యూ చేయబోయే సీరీస్‌ని చూడండి. రీసెంట్‌గానే ఫస్ట్ సీజన్ ఎయిర్ అయింది. సీరీస్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా సూపర్ ఉందంటారు. స్టోరీ ఏంటంటే, డెర్రీ అనే ఒక చిన్న టౌన్‌లో యూఎస్ మిలిటరీ ఒక సీక్రెట్ ఆపరేషన్‌ని రన్ చేస్తూ ఉంటుంది. ఇదే ఆపరేషన్ బేసిస్ మీద లీ హ్యాన్లన్ అనే ఒక మిలిటరీ ఆఫీసర్ డెర్రీకి రీలొకేట్ అవుతాడు తన ఫ్యామిలీ తోటి. అండ్ సైమల్టేనియస్‌గా వాళ్ళ ఫ్రెండ్స్ డెత్‌ని ఇన్వెస్టిగేట్ చేసే కొందరు పిల్లల్ని పెన్నీవైస్ సైకలాజికల్ హారర్‌కి గురి చేస్తూ ఉంటాడు. ఇదే కాకుండా ఈ చిన్న టౌన్‌లో మాబ్ మెంటాలిటీ అండ్ రేసిజం కట్టలు తెంచుకునేలాగా ఉంటుంది. ఈ మాబ్ మెంటాలిటీ అండ్ రేసిజం వల్ల ఏం జరిగింది? అండ్ అసలు యూఎస్ మిలిటరీ డెర్రీలో ఏం సీక్రెట్ ఆపరేషన్ రన్ చేస్తుంది? అండ్ మిలిటరీకి హెల్ప్ చేసే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఎవరు? అండ్ ఈ స్టోరీలో ఇండిజినస్ పీపుల్ రోల్ ఏంటి? అండ్ మన కిడ్స్ గ్రూప్ పెన్నీవైస్ నుంచి తప్పించుకున్నారా లేదా? అండ్ పెన్నీవైస్ ఆరిజిన్స్ ఏంటి? ఇదే ఈ సిరీస్‌లోని మెయిన్ స్టోరీ. ఇంతేనా అనుకుంటున్నారా? ఇది జస్ట్ సర్ఫేస్ లెవెల్ స్టోరీ మాత్రమే. అండర్‌లేయింగ్‌గా చాలా లేయర్స్ ఉంటాయి దీంట్లో. లైక్ ట్రామా, డిస్క్రిమినేషన్, ఇంకా చాలా థింగ్స్ న్యూయాన్స్డ్ పద్ధతిలో చాలా బాగా చూపించారు. ఇంకా ఈ సిరీస్ అనాలిసిస్ విషయానికొచ్చేస్తే, చాలా సీరీస్‌లు మనల్ని ఎంగేజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాయి. కొన్ని సీరీస్‌లు అయితే సీజన్ 2 వరకు గాని పికప్ అవ్వవు. కానీ ఈ సీరీస్ అలా కాదు. దీని ఫస్ట్ ఎపిసోడే బ్యాంగర్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అండ్ టెక్నికల్‌గా చూసుకున్నా కూడా ఈ సీరీస్ చాలా స్ట్రాంగ్ అనే చెప్పాలి. లైక్ కెమెరా, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ గానీ, డైరెక్షన్ గానీ. బట్ ఓన్లీ ఒక చిన్న కంప్లెయింట్ ఏంటిదంటే, కొన్ని సీన్స్ ఇంకా బాగా తీసుండొచ్చు. లైక్ డైరెక్షన్ వైస్. అలా అని డైరెక్షన్ బాలేదని కాదు. రైటింగ్‌లో ఉన్న క్యాపబిలిటీని ఇంకా బాగా తీసుండొచ్చు స్క్రీన్ మీద అని అనిపించింది అంతే. అదర్ దాన్ దట్ డైరెక్షన్ కూడా బాగుంది. అండ్ కెమెరా వర్క్ గురించి మాట్లాడాలి అంటే కొన్ని క్రియేటివ్ డెసిషన్స్ నాకు బాగా నచ్చాయి. లైక్ పెన్నీవైస్ వచ్చే ముందు గానీ, పెన్నీవైస్ గురించి మాట్లాడేటప్పుడు గానీ, మెన్షన్ చేసినప్పుడు గానీ, రెడ్ కలర్‌ని వాడడం, రెడ్ టింట్‌ని వాడడం, గుడ్ ఫోర్ షాడోయింగ్ అనిపించింది. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ బాగా బ్లెండ్ అయ్యాయి అనిపించాయి. లైక్ కొన్ని సీన్స్ ఇంటర్ కట్ అవ్వడం గానీ, జంప్ కట్ అవ్వడం గానీ, విజువల్లీ బాగా అనిపించాయి అవి. అండ్ నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఇది నోవెల్‌కి మిల్క్ చేసే ప్రొడక్టే అని అనుకున్నాను. బట్ సిరీస్ చూసిన తర్వాత వాళ్ళు రాసుకున్న ప్రీక్వెల్ స్టోరీ గానీ, దాంట్లో ఉన్న డీటెయిలింగ్ గానీ, అండ్ నోవెల్‌లో లేని కొన్ని క్యారెక్టర్స్‌ని ఇంక్లూడ్ చేయడం గానీ, అండ్ స్టీఫెన్ కింగ్ వేరే యూనివర్స్ క్యారెక్టర్‌ని దీంట్లో వాడుకున్న విధానం గానీ, సూపర్ అనిపించాయి. అండ్ ఇన్ రెట్రోస్పెక్ట్ ఈ సిరీస్ మేక్స్ సెన్స్ అసలు. ఎందుకంటే ఇట్ మూవీస్‌లో చాలా గ్యాప్స్ ఉంటాయి. నోవెల్‌కి ఇంకా మూవీస్‌కి. అండ్ ఆల్సో నోవెల్‌లో కూడా కొన్ని మిస్ అయిన పాయింట్స్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. లైక్ పెన్నీవైస్ డెర్రీలోనే ఎందుకుంటాడు అలా అన్నమాట. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ సీరీస్ చూడాలంటే ఏదైనా మూవీస్ చూడాలా అని? అవసరం లేదు. ఇది హిట్ మూవీస్‌కి ప్రీక్వెల్ అనమాట. సో, హ్యాపీగా చూసేయొచ్చు. ప్రస్తుతానికి ఈ సీరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో మాత్రమే. అడల్ట్ కంటెంట్ ఏం లేదు గానీ, బ్లడ్ అండ్ గోర్ మాత్రం ఉంటుంది. అండ్ ఈ సిరీస్‌లో ఉన్న కొన్ని ఈస్టర్ ఎగ్స్ గానీ, డీటెయిల్స్ యూ మిస్డ్ గానీ, అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ గానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్స్ ఛానల్.